ఈ దినచర్యని ఫాలో అయితే రోగాలు ఆమడ దూరంలో ఉంటాయి. ఆయుర్వేద దినచర్య గురించి మీకు తెలుసా? మీరు నిజంగా రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, నచ్చినట్లు జీవిస్తూ రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఎలా? డాక్టర్కి దూరంగా ఉండాలంటే ఈ దినచర్య తప్పదు. నమస్కారం. ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. ప్రతిరోజు ఉదయం మీరు ఎన్నింటికి నిద్రలేస్తున్నారు? సమాధానం కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి దాదాపు 80% మంది 7 గంటల తర్వాత అని సమాధానం ఇచ్చి ఉంటారు. ఎందుకంటే మనం జీవిస్తున్న ఈ ఆధునిక కాలంలో మన పురాతన ఆచారాలను ఎప్పుడో మర్చిపోయాం. ఆచారాల గురించి పక్కన పెడితే ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం మానేశాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక నిర్ణీత దినచర్య అంటూ లేదు. ఎప్పుడు లేస్తే అప్పుడే బ్రేక్ఫాస్ట్ లేదా నేరుగా బ్రంచ్. పైగా ఒకప్పటిలాగా రోజులు ఇప్పుడు లేవు. రోగాలు ఎక్కువైపోతున్నాయని నిందిస్తుంటాం. ఇలా నచ్చినట్లు జీవిస్తూ రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఎలా? అది అసాధ్యం. ఒకవేళ మీరు నిజంగా రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేద దినచర్యను ఖచ్చితంగా పాటించాలి. ఈ దినచర్యను పాటించిన తర్వాత మీ జీవితమే మారిపోతుంది. ఈ మాట నేను చెప్పడం కాదు, మీరే స్వయాన అనుభవిస్తారు. అసలు ఏంటా దినచర్య? ఆయుర్వేదం ప్రకారం ఒక రోజుని మనం ఏ విధంగా గడపాలి? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ సృష్టి పంచభూతాల ద్వారా నిర్మితమై ఉన్నట్టే ఆయుర్వేదం ప్రకారం మన శరీరం కూడా పంచభూతాలతోనే నిర్మితమై ఉంటుంది. మన శరీరంలో అవి వాత, పిత్త మరియు కఫంగా పిలువబడతాయి. ఈ 3 ప్రధాన దోషాలు ప్రకృతిలోని మూలకాలతో ముడిపడి ఉంటాయి. వాతం అనేది భూమి మరియు వాయువుకు సంబంధించినది. పిత్తం అనేది అగ్ని మరియు నీరు. కఫం అనేది భూమి మరియు నీరుకి సంబంధించినది. ఈ 3 దోషాలు ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ప్రవర్తిస్తాయి. కొందరిలో వాత దోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది, మరికొందరిలో కఫం లేదా పిత్త దోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దోషాల తీరుని బట్టే వారి శారీరక మానసిక లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ఈ 3 శక్తులు సమతుల్యంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరి మానసిక శారీరక స్థితి ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మన రోజువారీ పనులు కూడా ఈ దోషాలకి అనుగుణంగానే ఉండాలి. లేకపోతే వీటిలో అసమతుల్యత ఏర్పడి వ్యాధులు దరిచేరుతాయి. ఆయుర్వేద యొక్క దినచర్య ప్రకారం రోజును ప్రారంభించాలి అంటే మొట్టమొదటగా మీరు చేయాల్సిన పని బ్రహ్మముహూర్తానికి నిద్ర లేవాలి. ఒక మనిషి బ్రహ్మముహూర్తానికి ఎందుకు నిద్ర లేవాలి? దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాము. ఈ వీడియో పూర్తయ్యాక వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆయుర్వేద దినచర్య ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం చాలా ముఖ్యం. ఉదయం 4:30-5 మధ్య సమయంలో నిద్ర లేవడం అనువైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ వేకువ జామున వాతదోషం ప్రబలంగా ఉంటుంది మరియు వాతావరణంలో ఉన్న శక్తి నిద్ర మీరు లేవడాన్ని సులభతరం చేస్తుంది. అంతేకాకుండా మీ శరీరానికి మరియు ఆత్మకు అవసరమైన ప్రశాంతత మరియు తాజాదనాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. నిద్ర లేచాక మీ ముఖాన్ని శుభ్రపరచుకున్న తర్వాత చేయాల్సిన రెండవ పని గోరువెచ్చని నీరు త్రాగాలి. చాలామందికి ఉదయం నిద్ర లేవగానే కెఫైన్ తీసుకునే అలవాటు ఉంటుంది, కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పరుగడుపున కెఫెన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్యాలు వద్దన్నా వస్తాయి. దీనికి భిన్నంగా ఉదయం లేవగానే ఆయుర్వేదం గోరువెచ్చని నీటిని తాగమని సిఫార్సు చేస్తుంది. ఎందుకంటే పరుగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల హానికరమైన టాక్సిన్స్ మరియు ఫ్రీ రాడికల్స్ ఫ్లష్ చేయబడతాయి. అందువల్ల మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే మానుకొని వెంటనే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇలా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆయుర్వేదంలో
సహజమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గోరువెచ్చని నీటిని తాగి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మీరు చేయాల్సిన మూడవ పని మర్దన. ఉదయం పూట శరీరాన్ని నూనెతో మర్దన చేయడం వల్ల రోజంతా శరీరం తేమగా ఉంటుంది. ముఖ్యంగా శరీరం పొడిబారకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా ఇది నాడీ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల శరీరంలో ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మర్దన కొరకు మీరు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె లేదా కుసుమ నూనె కూడా ఉపయోగించుకోవచ్చు. దీని తర్వాత మీరు చేయాల్సిన 4వ పని వ్యాయామం లేదా ధ్యానం. ప్రతి ఒక్కరికి తెలుసు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని. కానీ దీన్ని ఎంతమంది పాటిస్తున్నారు? పాటించకపోవడం వల్లనే కదా ఇంతమంది రోగాల బారిన పడుతున్నారు. అది కూడా చిన్న మరియు మధ్య వయసులోనే. కాబట్టి మీరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేసి వదిలేయకుండా క్రమం తప్పకుండా వ్యాయామం మరియు ధ్యానం చేయండి. వ్యాయామం మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే ధ్యానం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధ్యానం మీ మనస్సు, శరీరం మరియు ఆత్మ మధ్య సమతుల్యతను కాపాడడం ద్వారా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడంలో కూడా మీకు బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మీ నాడీ వ్యవస్థను కూడా శాంతపరుస్తుంది మరియు మీకు ప్రశాంతత మరియు స్థిరమైన అనుభూతిని కూడా కలిగిస్తుంది. ఉదయం ఈ 4 పనులు చేశాక యథావిధిగా మీ పనులు చేసుకోవచ్చు. ఇక మధ్య భోజన విషయానికి వస్తే మధ్యాహ్నం 12 లేదా 1 గంటల సమయం మధ్యాహ్న భోజనానికి అనువైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో మీ జీర్ణాగ్ని లేదా డైజెస్టివ్ ఫైర్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కాకపోతే మీరు ఎంచుకునే ఆహారం మరియు పానీయాలు మీ శరీర దోషానికి మరియు కాలానికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి. ఇక సాయంత్రం విషయానికి వస్తే చాలామందికి సాయంత్రం పూట టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. వీటికి బదులు మీరు హెర్బల్ టీస్ని తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే సాయంత్రం అనేది రాత్రికి దగ్గరగా ఉంటుంది. ఆ సమయంలో మీరు టీ, కాఫీలను తీసుకోవడం వల్ల రాత్రి మీ నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి బదులుగా హెర్బల్ టీ తీసుకోవడం అలవాటు చేసుకోండి. దినచర్యలో చివరి భాగం డిన్నర్. రాత్రి 6 లేదా 7 గంటల లోపు రాత్రి భోజనం తినేయాలి. ముఖ్యంగా డిన్నర్లో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో కఫదోషం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల జీర్ణాగ్ని బలహీనంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలను నివారించడానికి త్వరగా మరియు తేలికపాటి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. డిన్నర్ చేసిన అరగంట తర్వాత 15 నుండి 30 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. వాకింగ్ చేయడం వల్ల ఆహారం మెరుగ్గా జీర్ణమవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోకుండా 10 గంటల లోపే నిద్రపోండి. ఎందుకంటే రాత్రి 10 దాటిన తర్వాత మీ శరీరం మళ్ళీ యాక్టివ్గా తయారవుతుంది. ఇది మీ నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. ఈ ఆయుర్వేద దినచర్యని మీరు క్రమం తప్పకుండా పాటించడం వల్ల మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు మెరుగుపడుతుంది. ముఖ్యంగా రోగాలకు దూరంగా ఉంటారు. ఈ దినచర్యని ఒక నెల రోజుల పాటు పాటించి చూడండి. నెల రోజుల ముందు ఎలా ఉన్నారు, ఆ తర్వాత ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీ అనుభవం ఇంకొకరికి స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని మరింత పొందాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేసి వారి ఆరోగ్యాన్ని కూడా మీరే కాపాడండి. వీడియో ప్రారంభంలో చెప్పినట్లు మీ దినచర్య మీ శరీర దోషానికి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ మీకు మీ శరీర దోషం ఏంటో తెలియకపోతే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించి తెలుసుకోండి. అలాగే మీకున్న సమస్యలను ఆయుర్వేద సహాయంతో శాశ్వతంగా నయం చేసుకోవాలి అని అనుకుంటే మీరు నిస్సందేహంగా వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే మేము 2 దశాబ్దాలకు పైగా 8 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాలను పొందుతున్నాము. అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన ఆయుర్వేదాకి వచ్చి మీ సమస్యను దూరం చేసుకొని పూర్తి జీవితాన్ని ఆనందంగా మరియు అందంగా జీవించండి.